పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మరి ఈ సమయంలో ప్రభా తండ్రి నాయనా, టీచర్స్‌గా, పెద్దలుగా, తల్లిదండ్రులుగా మా పిల్లలకు మేము ఏమి బోధించాలి అని మేము సిద్ధపడుతుంటుండగా సహాయాన్ని దయచేయండి. మా నాయన 2024 4వ పిల్లల సెమినార్‌లో ప్రభా మీరే మహిమ పొందారు. ఘనంగా జరిపించి ప్రభావం మీరు పొందారని నమ్ముచు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన 5వ పిల్లల సెమినార్ 2025లో జరిపించాలని నీ చిత్త ప్రకారంగా ముందుకు వెళ్ళాలని మేము తలంచి మరి నాయన మరి ఈ విధంగా క్లాసుల్ని స్టార్ట్ చేసి ఉంటుండగా సహాయాన్ని దయచేయండి తండ్రి. మరి టీచర్స్ అందరూ కూడా మరి ప్రభా సమయాన్ని వెచ్చించి నాయన మరి నీ యందు భయము కలిగి భక్తి కలిగి నాయన మేము పిల్లలకి నేర్పించాలి అని మేము నేర్చుకొనడానికి ముందుకు రావడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే నీ చిత్తంలో ఉన్నారో, నీ సిద్ధపాటులో, నీ ఆకర్షణలో ఉన్నారో వారిని కూడా తోడుకొని రమ్మని అడుగుచుంటున్నాం నాయనా. కోత విస్తారము కానీ పనివారు కొద్ది మందిగా ఉన్నాము నాయనా. మరి నిన్నే మరి ప్రభా ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయనా. నీ చిత్తమైతే తండ్రి నాయనా, నీ పనిలో ఉపయోగకరమైన వారిని ప్రభా మీరు మాతో ఏకీభవించమని అడుగుచుంటున్నాం, మాతో చేర్చమని అడుగుతుంటున్నాం నైనా. ప్రతి ఒక్కరు ఏక మనసు కలిగి ముందుకు సాగలిగినట్లు సహాయాన్ని దయచేయండి. ఈ దినమునైనా మరి మీరు నేర్పించబోయే సంగతులను మేము గుర్తెరగడానికి నీ కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈరోజు పోయిన వారం ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాని కంటిన్యూషన్ మాట్లాడడానికి లేదా కొన్ని సందర్భాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారంలో మనం ఏం చూసామనంటే పితరులలో ఈ సంవత్సరం మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి తెలుసుకున్నాం. పోయిన వారంలో మనం యోసేపును గూర్చిన సందర్భాలు ఆలోచించాం. దాంట్లో మొట్టమొదటిగా మనం ఏమి ఆలోచించాము అంటే యోసేపు తన తండ్రి వలన ప్రేమింపబడిన కుమారుడు. ఎందుకు ప్రేమించాడు అనంటే కూడా మనకి అది చూసాం. వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు మొదటిగా. ఇక రెండవదిగా చూస్తే ఈ యోసేపు ఎవరితో ఉండేవాడు అనంటే బిల్హా, జిల్పా వీళ్ళిద్దరు కుమారులతో ఉండేవాడు. బిల్హా, జిల్పా ఎవరు అనంటే యాకోబు యొక్క ఉపపత్నులు. వీళ్ళ కుమారులైన వాళ్ళతోటి యోసేపు ఉంటూ ఉండేవాడు. అంటే వాళ్ళు గొర్రెలు కాచుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూడా యోసేపు వెళ్తూ ఉండేవాడు. దగ్గర ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యోసేపు వెళ్తూ ఉండేవాడు. కానీ అక్కడ ఒకవేళ వాళ్ళు ఏదన్నా తేడా చేసినప్పుడు వెంటనే ఆ సమాచారాన్ని తండ్రికి ఇచ్చేవాడు. ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గమనించవలసింది అంటే మనం చూసాం, సహవాసం అనేది చెడు సహవాసంలో ఉంటే చాలా త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఒకవేళ మనం ఎవరితో అన్నా ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే గనుక మనం వాళ్ళ తయారైపోతాం. లేదు, మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం అనుకోండి, వాళ్ళలో ఒక మంచి మార్పును తీసుకురావచ్చు. లేదు, ఈ రెండు చేయలేకపోతున్నాం కానీ అక్కడి నుంచి తప్పించుకోగలిగితే గనుక మనం వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో, ఏదైతే చెడు చేస్తున్నారో దాంట్లోకి వెళ్ళకుండా తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని మనకి యోసేపు నేర్పిస్తున్నాడు. వాడు చెడు పనులు చేస్తున్నప్పుడు వారితో కలిసి ఉండలే, వాళ్ళతో ఏకీభవించలే. వాళ్ళు చెడు చేసినప్పుడల్లా అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, బయటికి వస్తున్నాడు కనుకనే తండ్రికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు. దీన్ని మనం చాడీలు చెప్తున్నాడని చెప్పకూడదు. వాళ్ళని బాగు చేసే క్రమంలోనే మంచిని చేయడం కొరకే చెబుతున్నట్టుగా మనం చూడొచ్చు. సో ఇలా ఉన్న పరిస్థితిలో యాకోబు యోసేపుని చాలా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అనంటే ఆల్రెడీ అప్పటికి 10 మంది కొడుకులు ఉన్నా కూడా 11వ వాడైన యోసేపును ప్రేమించి ఆయనకి విచిత్రపు నిలువుటంగిని కుట్టించి ఇచ్చాడు. సో ఒకడిని స్పెషల్గా తండ్రి చూడడంతో వీళ్ళు మిగిలిన అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటూ ఉండగా ఏం జరిగింది అని అంటే యోసేపుకి ఒకటి తర్వాత ఒకటి 2 కళలు వచ్చినాయి. ఆ కళలు మనందరికీ తెలుసు. అందులో మొదటి కళలో ఏమైందంటే 11 పనలు వచ్చి ఒక పన నిలబడి ఉంటే ఆ పనానికి సాగిలి పడినాయి. పన ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే మనం కోతలు కోసిన తర్వాత ఇట్లా కుప్పలు వేస్తాం కదా, వాటిని పనలు అని అంటాం. సో ఒక పనకి మిగిలిన 11 పనలు వచ్చి మ్రొక్కినట్లుగా ఒక కళ వచ్చింది. అలాగే రెండో దాంట్లో ఏమైందనంటే ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రానికి
11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు కూడా వచ్చి మ్రొక్కినట్లుగా ఒక కళ వచ్చింది. సో ఈ కళలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అన్నయ్యలకి, యాకోబుకి చెప్పినప్పుడు ఇక్కడ ఈ అన్నలు ఏం చేశారంటే యోసేపు కనిన కలలను బట్టి మరి ఎక్కువగా పగబట్టిరి. తన కలలను చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా మనకది ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది. 10, 11 వచనాల్లో ఆదికాండం 37, 10, 11 వచనాల్లో కనిపిస్తుంటుంది. కలలు చెప్పినప్పుడు ఇంకా వీళ్ళు అది కళ లేకపోతే స్టోరీయా ఏంటి అని ఆలోచించలేదు. అంటే మేము వచ్చి నీకు మొక్కాలా, లిటరల్ గా కౌంట్లు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి 11 మంది, ఇంకొకటి, ఇంకో దాంట్లో సూర్యచంద్రులు 11, ఈడొకడు, అంటే 11 + 1 12 అనగానే అక్కడ క్లియర్ గా ఏం కనిపిస్తుంది అంటే ఓకే 11 మంది మేము వెళ్ళి ఎవరికి మొక్కుతున్నామో వీడికి మొక్కాలా అని ఒకలాంటి పగను వీళ్ళు పెంచేసుకున్నారు. యాకోబు కూడా ఏంటి నేను కూడా వచ్చి నీకు మొక్కుతానా అంటూ గద్దించాడు. కానీ యాకోబు ఏం చేశాడు అని అంటే ఈ మాటలు ఏవైతే ఈ జరుగుతున్న సందర్భాలన్నీ ఉన్నాయో అవన్నీ తన మనసులో జాగ్రత్తగా భద్రం చేసుకున్నాడు. ఇలా భద్రం చేసుకున్న తర్వాత ఏం జరిగింది అని ఆలోచించినప్పుడు కొంతకాలానికి, అంటే మనకి హిస్టరీ తెలిస్తేనే మనకి పాఠం అర్థమవుతుంది కాబట్టి మీకు హిస్టరీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి దీంట్లోని సందర్భాలు క్లియర్గా తెలియకపోవడం వలన ఒకవేళ కంటెంట్ చెబుతున్నా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు అని అనిపించింది కాబట్టి మొత్తం జరిగిన సందర్భాన్ని అంతా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం చూసుకోగలిగితే ఒక మంచి విషయం జరుగుతుంది. కొంతకాలం గడిచిపోయింది. ఈ లోపల అన్నలందరూ కూడా గొర్రెలను తీసుకొని చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే యోసేపుని పిలిచి, నాయనా నువ్వు వెళ్ళి నీ సహోదరుడు ఎలా ఉన్నారో, మంద ఎలా ఉందో చూసి గమనించి నాకు మళ్ళీ వర్తమానం తీసుకుని రా. అంటే ఇక్కడ ఎలా పంపించాడంటే నువ్వు వెళ్ళిపోయి ఉండిపో అని చెప్పలేదు. వెళ్ళు, వర్తమానం తీసుకుని మళ్ళీ వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుని నువ్వు నా దగ్గరికి వచ్చేయి అని యాకోబు కుమారుడిని పంపించాడు. చాలా ప్రేమించిన కుమారుడిని పంపించాడు. ఇలా పంపించినప్పుడు ఏం జరిగింది అని అంటే సుక్కోతు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అన్నలను కలుసుకునేటప్పటికి యోసేపు చాలా ఆనందంగా తన సహోదరుల్ని అమ్మయ్య దొరికేశారు అన్నయ్యలు, సో వీళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వీళ్ళని కలిసి నేను వెళ్ళిపోదామనే సంతోషంలో యోసేపు కలుస్తున్నాడు. ఇలా కలిసినప్పుడు ఇంకా కలవక ముందే ఈ అన్నలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు చూడండి, ఇప్పుడు ఈయన ఒకవేళ మనం చంపేస్తే ఈడు కళలు ఏమవుతాయి అంటే వీళ్ళ ఆలోచన అంతా ఎక్కడుందంటే ఇప్పుడు సరే నార్మల్గా కళను కళగా తీసుకోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు అంత సీరియస్ గా తీసుకుని దానికోసమే పగపట్టేయాలి అని అంటే వీళ్ళకి ఎలా ఉంది అని అంటే వాడు కళ్ళకు అంటున్నాడు, వాడికి మనం మొక్కాలంట. ఆల్రెడీ అక్కడ తండ్రి ఎక్కువ ప్రేమించేస్తున్నాడు, ఇక్కడ ఈడేమో చాలా ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. వీడికి ఏంటంటే డాడీ చాలా ఇష్టపడుతున్నాడని వీడు మనందరి మీద అజమాయిషీ చేస్తున్నాడు, మనందరి కోసం వెళ్ళి నాన్నకు చెప్తున్నాడు. వీడి సంగతి చూద్దాం, ఒంటరిగా దొరికినప్పుడు అదే కదా చేసేది. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. యోసేపు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాడు, కానీ అక్కడ జరిగేదంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా దగ్గరికి రాగానే వీళ్ళందరూ ఎలా అయిపోయారంటే ఇంకా చంపేద్దాం అన్నంత వరకు వచ్చేసారు. ఈ లోపల రూబేన్ ఏం చేశారంటే మొదటివాడు అనమాట, పెద్ద అన్నయ్య, ఫస్ట్ యాకోబు యొక్క మొదటి కుమార్, ఒరే చంపితే ఏం వస్తుందిరా వద్దురా అని తీసుకెళ్ళి ఒక నీళ్ళ లేని గుంతలో పడేశారు. ఒకసారి మనం ఆలోచించగలిగితే లాస్ట్ 42వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అని అంటే
మనము అతన్ని బాధించాం కదా! అతడప్పుడు ఎంత వేదన పడ్డాడో, మనల్ని రక్షించు, రక్షించు అని ఎంతగా బతిమిలాడాడో. ఇక్కడ మనకు రాయబడదు. 38 అధ్యాయంలో మనకయి కనిపించవు గానీ, అలా ముందుకెళ్ళిపోయి, ఇదంతా సీనంతా అయిపోయి, మనకి యోసేపు అక్కడ అధికారంలోకెళ్ళిపోయి, వీళ్ళు కరువొచ్చి అక్కడికెళ్ళే వరకు కూడా నిజంగా యోసేపు ఎంత వేదన పడుంటాడు. ఈ గుంతలో పడేసినప్పుడు యోసేపు ఎంతగా వేదన పడ్డాడు, ఎంతగా తన అన్నలను బ్రతిమలాడాడు అనే సంగతి మనకి తెలియదు. కానీ అలా ముందుకు వెళ్ళినప్పుడు అన్నలే అనుకుంటా ఉంటారు, మనం అప్పుడు మన తమ్ముడిని ఇలా చేశాం కదా, ఎంత వేదన పడ్డాడో, ఎంతగా మనల్ని బ్రతిమలాడో మనం వినలేదు కదా, అదే మన మీదకి వస్తుంది అనుకుంటారు. అంటే ఇక్కడ తమ్ముడు చాలా వేదన పడుతూ ఉన్నాడు. ఈ వేదన పడుతూ ఉన్న టైంలో వీళ్ళు వినలేదు. ఆ తర్వాత రూబేన్ అక్కడ లేని టైంలో ఇష్మాయేలీలొస్తే వాళ్ళకి అమ్మేశారు. ఇక యోసేపు పరిస్థితి అంతా చూస్తే ఎలా ఉంటుంది అనంటే, ఇంకా శ్రమలు, శ్రమలు, శ్రమలు చాలా టైం పట్టింది. ఆయన సింహాసనం మీద మూడవ అధికారాన్ని పొందుకొనడానికి చాలా టైం పట్టింది. కానీ ఆ టైం వరకు కూడా యోసేపు చాలా ఓపికగా ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే. అంటే ముందు చాలా ప్రేమించబడ్డాడు. ప్రేమించబడిన తర్వాత కొంత తండ్రితో ఎడబాటు జరిగింది. ఈ ఎడబాటు తర్వాత ఆ ఎడబాటు టైంలో ఏదైతే ఉందో చాలా శ్రమలు. అంటే ఇంకసలు వేదన అనొచ్చు. అంటే ఎంతగా బాధపడ్డాడో. కీర్తనల గ్రంథంలో అయితే నలుగగొట్టబడెను, ఇనుప సంఖ్యలో అతన్ని బాధించెను అని కూడా కనిపిస్తది. అంతగా ఓర్చుకున్న తర్వాత ఆయనకి ఏ పొజిషన్ వచ్చిందయ్యా అనంటే, సింహాసనం మీద అధికారాన్ని పొందుకోగలిగాడు. అంటే మనం ఏదైతే లైఫ్‌లో ఫేస్ చేస్తామో దానిని పొందుకోవాలి అనంటే చాలా టైం పడుతుంది. ఆ టైం వరకు కూడా మనం ఓపిక కలిగి ముందుకు సాగగలిగినప్పుడు మాత్రమే మనం దాని ఫలితం, యోసేపు ఏ విధంగా అయితే శ్రమలలో జయించి ఓర్చుకొని సింహాసనం మీద కూర్చున్నాడో, అలా మనము కూడా మరి యోసేపు నుంచి ఏదన్నా పాఠం నేర్చుకోవచ్చా? ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఈ పాయింట్‌ని అలాగే మదిలో పెట్టుకోండి. శ్రమలు సహించి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక కొంచెం ముందుకు వెళ్ళగలిగితే, కొంతకాలం అయిపోయింది, కరువొచ్చింది, చాలా భారంగా ఉంది. ఐగుప్తులో మాత్రమే ఈ యోసేపు ప్లాన్ ఏదైతే ఉందో దేవుని సహకారం వల్ల ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉంది. కానీ ఇంకెక్కడ కూడా ఫుడ్ లేదు. సో కానాను యాకోబుకి ఈ విషయం తెలిసి యాకోబు ఏం చేస్తాడంటే కొడుకుల్ని పంపిస్తాడు. మిగిలిన 10 మంది కొడుకుల్ని పంపించినప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి రావడం, యోసేపు అప్పుడు అధికారంలో సింహాసనం మీద ఉన్న తెలియక నమస్కారం చేసేసారు. అంటే కళ నెరవేర్పు జరిగిపోయింది. మొదటి కళ ఏదైతే ఉందో పనులకి చెప్పడం, వంగి నమస్కరించడం జరిగిపోయింది. ఒకరిని ఉంచేయడం, షిమ్యోనుని ఉంచేయడం, ఇదంతా జరిగిపోయిన తర్వాత చివరికి తనను తాను కనపరుచుకొని తండ్రిని కూడా తీసుకుని రమ్మంటాడు. తండ్రిని కూడా తీసుకొచ్చిన తర్వాత తండ్రి యాకోబు ముసలివాడైపోయి దీవిస్తాను అన్నప్పుడు యోసేపుతో మాట్లాడిన ఒక మంచి సందర్భం కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడండి. మనం గమనించవలసిన విషయం అన్నమాట. ఏమంటాడు అనంటే, దీవించినట్లు కుమారుని పిలువనంపిస్తాడు. పిలువనంపించిన తర్వాత ఏమంటాడు అనంటే, 48వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 48వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుంటే, ఇదిగో నీ బిడ్డలను నువ్వు తీసుకుని రా అని అన్నప్పుడు మనష్షేని, ఎఫ్రాయిముని తీసుకుని యోసేపు వస్తాడు. అక్కడ యాకోబు ఏమంటాడు అనంటే, వీరిద్దరు, నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు కూడా నా కుమారులే, నా బిడ్డలే అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ యాకోబు యోసేపుకి ఏ స్థానం ఇచ్చాడు అనంటే, యోసేపుని కుమారుడిగా కాదు, యోసేపుని ఒక తండ్రి స్థానంగా, అంటే తనతో ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చేశాడు. ఇచ్చి యోసేపు యొక్క ఇద్దరు కుమారులని కూడా తన కుమారులుగా స్వీకరించేశాడు. తన కుమారులుగా స్వీకరించి మంచి ఆధిపత్యం, అంటే తండ్రితో యాకోబుతో ఈక్వల్ పొజిషన్ని యోసేపుకు ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం చూసిన సందర్భాలు ఏంటి అనంటే, మొట్టమొదటిగా యోసేపు దేవుని చేత, యాకోబు చేత ప్రేమించబడ్డాడు అతను చేసిన మంచి పనులను బట్టి. కొన్ని సందర్భాల వలన తండ్రి నుంచి ఎడబాటు కలిగింది. ఆ సమయంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. వాటన్నిటినీ కూడా ఓపికతో
ఉన్నాడు. కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఎక్కడ పాపము అంటుకోకుండా జాగ్రత్తగా తాను శరీరాన్ని మలినపరిచిపోకుండా కాపాడుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి అదే ఐగుప్తు దేశంలో బానిసగా వచ్చిన దేశంలోనే సింహాసనాన్ని పొందుకోగలిగాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు తన కలలు నెరవేరడం, తన అన్నలు తండ్రి వీళ్ళందరూ అక్కడికి రావడం, వచ్చిన తర్వాత తండ్రి చేత ఆశీర్వదింపబడినప్పుడు తండ్రితో ఈక్వల్ స్థానం కాబట్టి తన కొడుకులు యాకోబు కొడుకులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు 12 మంది గోత్రకర్తల్లో మనషే పేరు ఉండదు, యోసేపు పేరుండదు. 12 మంది గోత్రకర్తల్లో యోసేపు బదులుగా మనషే ఎఫ్రాయిములకి పేరు ఇవ్వబడింది. అంటే యాకోబు కుమారులుగానే వాళ్ళు ఎంచబడ్డారు. తండ్రితో ఈక్వల్ స్థానాన్ని పొందుకున్నట్టుగా మనం చూడవచ్చు. దీన్ని మనం ఒక పక్కన మనం ఆలోచించుకుంటూ ఇప్పుడు ఒకసారి మన పరిస్థితి ఏమై ఉంది అని ఆలోచించాలి. అంటే ఇక్కడ ఒకవేళ యాకోబు యొక్క కుమారుడైన యోసేపు ప్రేమించబడినవాడు, ఇది చూసుకుంటే మరి మనము మన కోసం తండ్రి ఏమనుకుంటున్నాడు? మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుడు ప్రేమించే పరిస్థితిలో మనం ఉండగలుగుతున్నామా అని ఒకసారి ఆలోచించుకోగలిగితే దేవుడు మన పట్ల కూడా ఒక మంచి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయితే యాకోబు తన కొడుకు ఉన్నతంగా ఉండాలి, తాను ప్రేమించిన కొడుకు ఉన్నతంగా తనతో సమానంగా ఉండాలని అనుకున్నాడో, అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అని ఒకసారి ఆలోచించగలిగితే చాలా అంటే అవును కదా, మనం ఇలా కూడా ఆలోచించవచ్చా అనిపించేటట్లుగా అనిపిస్తుంది. ముందుగా మనం యాకోబు యోసేపుని చూసాం. ఇప్పుడు దేవునికి యేసుక్రీస్తుకి గల సంబంధాన్ని చూద్దాం. ఇప్పుడు యోసేపుని పక్కన పెట్టుకొని యాకోబు యోసేపుని ఒక పక్కన పెట్టుకుని సేమ్ ప్యారలల్గా తండ్రి అయిన దేవుడు అలాగే యేసుక్రీస్తు వారిని చూస్తే, తండ్రి అయిన దేవుడికి ప్రేమించిన కుమారుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆయన భూమి మీదకి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాక కూడా ఏమంటాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుచున్నాను అంటాడు. రూపాంతరం పొందినప్పుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు ఆలకించండి అంటాడు. అంటే దేవునికి ప్రియ కుమారుడుగా, తండ్రికి ప్రియ కుమారుడుగా క్రీస్తు ఉన్నాడు. మరి క్రీస్తు కొద్ది కాలము తండ్రి నుండి ఎడపాటు, ఏదైతే 33.5 సంవత్సరాలు ఈ భూమిపైకి వచ్చాడో ఆ 33.5 సంవత్సరాలు కూడా తండ్రి నుండి ఎడపాటు. ఇక్కడ ఉన్నప్పుడు లైఫ్ ఏమన్నా హ్యాపీగా ఉందా? యోసేపు ఐగుప్తులోనికి అమ్మబడిన తర్వాత లైఫ్ ఎలా ఉంది అని అంటే ఎంత హారిబుల్ అంటే అంత హారిబుల్ ఉంది. అలాగే క్రీస్తు వారు ఈ భూమిపై జీవించినప్పుడు కూడా కనీసం ఉండడానికి ఇల్లు లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము కూడా లేదు అంటున్నాడు. సొంత వారే ద్వేషించారు. అక్కడ యోసేపుని తన సొంత అన్నదమ్ములే ద్వేషించారు, పగపట్టారు, అమ్మేశారు, ఇక చంపేద్దాము అనుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి తన సొంత వారే, తన సొంత ప్రజలే, యూదా జనాంగమే ముందుగా తన కుటుంబం వారు ఓర్చుకోలేకపోయారు. నువ్వు వెళ్ళి అక్కడ మీ దగ్గర చెప్పుకో అని అన్నారు. అలాగే నజరేతులో సూచక్రియలు చేస్తుంటే కూడా వాళ్ళకి అసలు విశ్వాసము లేదు, యేసుక్రీస్తుని నమ్మను లేదు. అక్కడ ఎదుర్కొన్నాడు, శ్రమలు కలిగాడు. ఆ తర్వాత సిలువకి అప్పచెప్పేశారు. అక్కడైతే కేవలం అమ్మేశారు, ఇక్కడ అమ్మడమే కాదు, తన సొంతగా ఉన్నవాడే, తనతో పాటు భోజనం చేసిన ఇస్కరియోతు యూదానే మడిమెనెత్తాడు అని అంటాడు. 30 వెండి నాణాలకు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత శ్రమలు కూడా ఎంత శ్రమ పడ్డాడు అంటే సిలువ మరణము పొందినంతగా శ్రమ పడ్డాడు. శ్రమ పడిన తరువాత విజయం అనేది పొందుకున్నాడు. అక్కడ యోసేపు కూడా శ్రమపడి చెరసాలలో వేయబడి అక్కడ నుంచి విడుదల వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు వారికి కూడా క్రీస్తు సిలువలో శ్రమ పడిన తరువాత అక్కడ నుంచి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఏమి పొందుకున్నాడయ్యా అనంటే ఇవన్నీ ఓర్చుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అంటే తండ్రితో సమానమైన ప్లేస్ని పొందుకున్నాడు. ఇందాక మనం చూసాం కదా, యాకోబు యోసేపుకి తనతో ఈక్వల్ ప్లేస్ని ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు తను చెయ్యమన్న పని చేశాడు, ప్రేమించాడు, ప్రేమింపబడ్డాడు,
శ్రమలు పొందాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి ఇదంతా తన చిత్త ప్రకారం జరిపించినందుకు ఏమి పొందుకున్నాడు అనంటే ఒక మంచి భాగ్యం. అదే తండ్రితో సింహాసనము మీద కూర్చుండే ఒక గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు పొందుకున్నాడు. ఇప్పుడు మనకి ఈ లైన్ యాకోబు యోసేపుల లైన్ ఆలోచించుకుంటూ మనం తండ్రి యేసుక్రీస్తు ఇదంతా కూడా ఆలోచించుకుంటే చాలా పోలిక కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ లైన్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు థర్డ్ లైన్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏ పొజిషన్ వరకు వచ్చాం అని ఒకసారి ఆలోచించగలిగితే తండ్రితో తరతరాలు దేవునిలో ఉన్నవారం, అక్కడ నుంచి భూమి మీదకి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏమన్నా శ్రమలు పొందుతున్నామా, ఏమన్నా పని చేస్తున్నామా, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా? ఇప్పుడు యోసేపు యాకోబుకి ఇష్టడుగా ఉన్నాడు, యోసేపు యాకోబు చేత ప్రేమించబడేటట్లుగానే ఉన్నాడు. ఎప్పుడూ కూడా సంబంధాన్ని కోల్పోలేదు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి తండ్రి దగ్గరికి చేరాలి అని అనుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు భూమిపైకి వచ్చిన తర్వాత కూడా తన తండ్రితో సహవాసాన్ని కోల్పోలేదు. తాను ఏ విధంగా అయితే వచ్చాడో అంతే పవిత్రంగా అలా తన శరీరాన్ని తనని కాపాడుకోగలిగాడు యేసుక్రీస్తు. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మనం అసలు శ్రమలు పడడానికి ఇష్టపడుతున్నామా? ఏ శ్రమలు? శారీరకంగా వచ్చే శ్రమలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఆరోగ్య ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంకేవేవో ఇవి మనకి శ్రమలు అని అనుకుంటే అవి మన పొరపాటు. మనం పొందవలసిన శ్రమలు ఏంటంటే క్రీస్తు నిమిత్తమై మీరు హింస, శ్రమ, నిందలు ఇవి పొందితే అప్పుడు మనం టిక్ పెట్టుకోవచ్చు. ఓకే, అక్కడ యోసేపు నడిచాడు, ఇక్కడ యేసుక్రీస్తు నడిచాడు, ఇప్పుడు మనం నడుస్తున్నాము అని. ఇప్పుడు ఇలా నడిచినప్పుడు మాత్రమే, అంటే ఈ శ్రమలు మనం ఓర్చుకుని వాటిలో నడిచి వాటిలో జయించినప్పుడు మనకేమొస్తుంది అనంటే అదే మనకి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది. ఏంటి? జయించు వానిని నాతో కూడా నా సింహాసనమున కూర్చుండబెట్టుదును. క్రీస్తు వారు ఏం ప్రామిస్ చేస్తున్నారు అని అంటే నేనే నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ సింహాసనం మీద ఉన్నాడు అంటే తండ్రి కూర్చున్న సింహాసనం, తండ్రి కుడి పార్శ్వమన రైట్ హ్యాండ్ లో కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరే మనకి కూడా ప్లేస్ ఇస్తాను అని అంటున్నారు. కానీ మరి ఇది జరగాలి అని అంటే మనం యోసేపు నడిచిన బాట, క్రీస్తు వారు నడిచిన బాటలో మనం నడవగలుగుతున్నామా? దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వారిగా ఉండగలుగుతున్నామా? మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం యేసుక్రీస్తు సహోదరులము, యేసుక్రీస్తు మన అన్న, మేము తమ్ముళ్ళమని చెప్పుకుంటున్నాం. మనం నిజంగా ఆ దారిలో నడవగలుగుతున్నామా? ఏం చేయగలుగుతున్నాం? క్రీస్తును పోలి మనం ఏం చేయగలుగుతున్నాం? ఏమి చేసి తండ్రి చేత నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె అని అనిపించుకునేటట్లుగా మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇలా ఆలోచించి ఇది శ్రమ అయినా, కష్టమైనా, హింస అయినా, బాధ అయినా నేను భరించాలి, ఇది క్రీస్తు కొరకు అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే, ఓర్చుకుని ముందుకు సాగినప్పుడు మాత్రమే మనకి సింహాసనాన్ని ఇస్తాను అని అన్నాడు. మనకి అదే సంకల్పం, దేవుని యొక్క సంకల్పం మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి చూసుకుంటే ఆయన సంకల్పం ఏమై ఉంది అని అంటే దేవుని చిత్తమును మరుగు చేయక, మర్మముగా ఉంచక మనకి అది తెలియచేశాడు. ఏంటి ఆ సంకల్పము అనంటే క్రీస్తుతో సమానంగా మనలను ఉంచాలి అని, మనల్ని అందరినీ కూడా క్రీస్తుతో ఏకత్వము కలిసి, అంటే ఈక్వల్గా ఏకత్వము కలిగి ఉండాలి అని దేవుని సంకల్పమైంది. దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఇగో మిమ్మల్ని నేను క్రీస్తుతో ఈక్వల్గా చూడడానికి నేను రెడీ, నాకు ఎలాంటి పార్షియాలిటీ లేదు, క్రీస్తుని మీకు ఒక మాదిరిగా పంపించాను, ఇలా చెయ్యగలడు అని చేసి చూపించి వచ్చేసాడు. సో ఒక మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు నేను సేమ్ మీకు కూడా క్రీస్తుకి ఏదైతే ఆప్షన్స్ ఇచ్చానో మీకు కూడా అవే ఆప్షన్స్ ఇస్తున్నాను. మీరు అలా నడిచి రాగలుగుతారా? క్రీస్తుతో పాటు మిమ్మల్ని ఈక్వల్గానే చూస్తాను, సమానంగా నేను చూడడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు ఏం తెలుసుకుంటున్నారు, ఏం నడుస్తున్నారు, మీరు ఏం చేయగలుగుతున్నారు అని ఆలోచిస్తే అదే ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 17 నుంచి 19 వరకు చూసుకుంటే మనం ఏమి తెలుసుకుంటూ ముందుకు సాగాలి,
ఏమి తెలుసుకుంటూ మనం ముందుకు సాగాలి అని దేవుడు చెప్తున్నాడు అని అంటే, మొట్టమొదటిగా మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు. అంటే దేవుడు తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని, తన ఆశని, తన కోరికని, తన ఆశయాలని, అసలు దేవుడు మన కోసం ఏమనుకుంటున్నాడో ఇవన్నీ రకరకాల ఎగ్జాంపుల్స్ పెడుతూ, చూపిస్తూ, నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ముందు మన కళ్ళు తెరుచుకోవాలి, మనోనేత్రాలు వెలిగింపబడాలి. వెలిగింపబడిన వారమైతే మనం ఏం చేస్తామనంటే, మొట్టమొదటిగా మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలి. అసలు మనకున్న నిరీక్షణ ఏంటి? మనం ఎందుకు దేవునిలోనికి పిలువబడ్డాం? బాప్తిస్మము పొంది దేవునిలోనికి మనం అసలు ఎందుకు వచ్చాం? అసలు మనకున్న నిరీక్షణ ఏంటి? నిజంగా మన అందరి నిరీక్షణ ఏమై ఉండాలి అని అంటే, నేను క్రీస్తుతో కూడా సింహాసనమందు జయించి సింహాసనమందు కూర్చోవాలి అనే ఒక నిరీక్షణ, ఆశ మనం కలిగి ఉండాలి. అలాగే రెండవదిగా ఏమంటున్నాడంటే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన స్వాస్థ్యం, ఆయన ఇవ్వబోయే ఈ పరలోక రాజ్యం యొక్క మహిమైశ్వర్యము